హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? హోప్ మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ నేను ఈరోజు వచ్చేసాను ది మోస్ట్ వాంటెడ్ అండ్ వాచ్డ్ వీడియోతోని. అండ్ అదేంటంటే నర్సింగ్ వ్లాగ్ అనమాట. మీకు థంబ్నెయిల్ చూస్తేనే తెలిసిపోతుంది కదా. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మన ఛానల్లో ది మోస్ట్ వాచ్డ్ వ్లాగ్స్లో ఒకటి. సో అందుకని చెప్పేసి మీకు ఇష్టం కదా, సో అందుకే డిఫరెంట్ నర్సింగ్ షాప్స్ ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసాను ఈసీఐఎల్లో ఉన్న నర్సింగ్కి. ఇది రాధికా థియేటర్కి కొంచెం ముందుకుంటుంది, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. సో ఇది వచ్చేసి చాలా పెద్దదన్నమాట కంపేర్ టు కోంపల్లి బ్రాంచ్. మనం ఎప్పుడు కోంపల్లికి వెళ్తాం కదా. మీరు ఎవరైనా ఆ వ్లాగ్స్ చూడకుంటే నేను ఐ బటన్లో ఇస్తాను అండ్ ఆ ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను, చెక్అవుట్ చేయండి. చాలా బాగుంటాయి. అండ్ మీకు మంత్లీ ఇలాంటి న్యూ అప్డేట్స్ లైక్ ఏమేమి కొత్త ఫ్యాబ్రిక్స్ వస్తున్నాయి అన్నది చెప్పడానికే నేను ఇక్కడ విజిట్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ పక్కాగా మీ వాల్యుబుల్ సజెషన్స్ అన్నది కామెంట్ సెక్షన్లో పెట్టండి, సో దట్ అది యూస్ఫుల్గా ఉంటుంది కదా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. స్టార్టింగ్లోనే మనకి ఇక్కడ ప్లెయిన్ శారీస్ అన్నది ఉన్నాయన్నమాట. నార్మల్గా మనం ఈ ప్లెయిన్ శారీస్ని జనరల్గా అలా ఫ్లోయింగ్గా చాలా బాగుంటాయి, అలా యూస్ చేసుకోవచ్చు. ఏదైనా డిజైనర్ బ్లౌజ్ అలా స్టిచ్ చేపించేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ ఇది వచ్చేసి దుపట్టా సెక్షన్. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దుపట్టాస్ ఉన్నాయి. అండ్ సైడ్కి మనకి చిన్న పీసెస్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. ఈ దుపట్టాస్ చాలా బాగున్నాయి. అంటే మనకి ఈవెన్ హాఫ్ శారీ మీదకి అలా అంటే ఇలా మగ్గం వర్క్ వచ్చి కట్ వర్క్ వచ్చి చాలా బాగున్నాయి అన్నమాట. ఈ మగ్గం వర్క్ దుపట్టాస్ వచ్చేసి 1800 అలా ఉన్నాయి. ఇక్కడ వీటి మీద ఆఫర్స్ కూడా ఉన్నాయన్నమాట, మీరు క్లియర్గా చెక్అవుట్ చేస్తే. అండ్ నార్మల్ దుపట్టాస్, కలంకారీ దుపట్టాస్ అవి కూడా ఉన్నాయి. అండ్ ఈవెన్ పట్టులో కూడా ఉన్నాయి. పట్టులో వచ్చేసి 2500 నుంచి అలా స్టార్టింగ్ ఉన్నాయి. నార్మల్ కలంకారీ దుపట్టాస్ వచ్చేసి 600-700లో ఉన్నాయి. ఇవి వచ్చేసి కొంచెం క్వాలిటీ అంతగా బాగాలేదన్నమాట. సో ఇవి మనకి 500-400 ఉన్నాయి. ఇలాంటి పోత్లీస్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా దుపట్టాసే. ఇవి చాలా బాగున్నాయి, ఇట్లా జరీ వర్క్ వచ్చేసి. కాస్ట్ కూడా నాకైతే అంటే మనం తీసుకుంటున్న ప్రోడక్ట్కి వర్త్ అనిపించేలా ఉన్నాయి. అండ్ కొంచెం లోపలికి వస్తే మనకి ఫ్యాబ్రిక్స్ అనమాట. ఇక్కడ కూడా కొంచెం ప్లెయిన్ శారీస్ ఉన్నాయి, బట్ ఇవి కంప్లీట్ ప్లెయిన్ కాదనమాట. వీటి మీద సమ్ బుటాస్ వర్క్ వచ్చింది. వర్క్ అంటే థ్రెడ్ వర్క్ అలా కాదు, జెరీ వర్క్ అలా వచ్చింది. అండ్ కొంచెం ముందుకు వస్తే మనం అన్ని ఫ్యాబ్రిక్స్ కూడా చూడొచ్చు. చికెన్ కర్రీ వర్క్లో ఉన్నాయి. అలా మిగిలిపోయిన పీసెస్ కూడా ఇలా పక్కన వేసేసి ఉన్నారనమాట. అండ్ దిస్ టైమ్ ఫ్యాబ్రిక్స్ కలెక్షన్ అయితే వావ్ అనేలా ఉంది, ఎంత బాగుందో. ఇది మొత్తం పార్టీ వేర్ కలెక్షన్ అనమాట. ఇక్కడ ఫ్యాబ్రిక్ స్టార్టింగ్ కాస్ట్ వచ్చేసి 1200 నుంచి ఉంటుంది మన రేంజ్లో. అండ్ ఇక్కడ ఇది మొత్తం నెటెడ్ క్లాత్స్ అనమాట నేను చూపించేది. ఈ పర్పుల్ కలర్ కింద సీ బ్లూ కలర్ అవి ఉన్నాయి కదా, నాకు ఆ పర్పుల్ కలర్ది మస్తు నచ్చింది. పక్కా నేను అలాంటిది ఒకటి స్టిచ్ చేపిస్తాను. దాని కాస్ట్ వచ్చేసి 450. అండ్ ఈ ఫ్యాబ్రిక్స్ చూస్తున్నారు కదా, ఈ ఫ్యాబ్రిక్స్ కాస్ట్ వచ్చేసి మనకి స్టార్టింగ్ 1200 నుంచి ఉంటుంది. మనకి లెహెంగాస్ మీటికి వాటి మీదకి చాలా బాగుంటుంది అనమాట. అండ్ అక్కడ కొంచెం సేపు ఎక్స్ప్లోర్ చేసి మనం పైకి వచ్చేసాము శారీస్ సెక్షన్కి. మళ్ళీ మనం కింద ఇంకా కొంచెం సేపు చూస్తాము, బట్ కొంచెం సేపు ఫస్ట్ ఒక స్మాల్ అంటే మొత్తం ఫస్ట్ అంతా చూద్దామని చెప్పేసి శారీస్ సెక్షన్లోకి వచ్చామన్నమాట పైకి. సో ఇక్కడ మా మమ్మీ చూస్తున్న ఫ్యాబ్రిక్స్ ఏవైతే ఉన్నాయి కదా, శారీస్ అన్నీ కాటన్ శారీ టైప్లో ఉన్నాయి. ఫస్ట్లో సమ్మర్ కదా, ఎక్కువ సమ్మర్కి రిలేటెడ్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. వెరీ లైట్ వెయిట్. కాస్ట్ అయితే ఎంత కాస్ట్ ఎఫెక్టివ్ అనిపించిందో. అండ్ ఈవెన్ కలెక్షన్ అయితే హ్యూజ్ రేంజ్ కంపేర్ టు కోంపల్లి. నేను చూసినవి ఏంటి, కోంపల్లిలో చూశాను, చందానగర్లో చూశాను, ఈ అమీర్పేట్లో చెక్అవుట్ చేశాను. అండ్ మొత్తం ఈ 3 బ్రాంచెస్లో నాకు ఈ ఏఎస్ రావు నగర్ బ్రాంచ్లోనే కలెక్షన్ చాలా బాగా అనిపించింది.
టే ఫ్యాబ్రిక్స్ నుంచి తీసుకుంటే శారీస్, లెహెంగాస్ కానీ, టాప్స్ కానీ, ఈవెన్ డిజైనర్ డ్రెస్సెస్ ఉన్నాయి. నేను కమింగ్ వ్లాగ్లో చూపిస్తాను, చూడండి మొత్తం వ్లాగ్ కంప్లీట్గా. ఎంత బాగున్నాయో డ్రెస్సెస్ కలెక్షన్ అయితే. డిజైనర్ వేర్ అయితే సూపర్బ్. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న శారీస్ వచ్చేసి పట్టు రేంజ్లో అనమాట, డిజైనర్ వేర్స్లా అలా ఉన్నాయి. ఇవి ఇక్కడ సైడ్కి స్టాండ్స్లో ఉన్నవన్నీ డైలీ వేర్ కేటగిరీ కిందకి వస్తాయి. ఇవి మనకి 2000-2500 దాకా కూడా ఉన్నాయి. మమ్మీ చూసే శారీ చాలా బాగుంది కదా, అది కూడా మనకి ఆల్మోస్ట్ 1200 to 1400 లోపలే ఉంది. మీరు కాస్ట్ కావాలి అనుకుంటే, మీకు ఏదైనా కాస్ట్ స్పెసిఫిక్గా కావాలి నేను చెప్పేది కాకుండా అంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, పక్కా రిప్లై ఇస్తాను. నేనైతే మ్యాక్సిమం అన్ని కాస్ట్స్ చెప్పడానికి ట్రై చేస్తాను. బట్ అంటే స్పెసిఫిక్గా ఒక శారీ కాస్ట్ అంటే మీరు జస్ట్ కలర్ అది మెన్షన్ చేస్తే కామెంట్ సెక్షన్లో నేను ఆ కాస్ట్తోని మీకు రిప్లై ఇస్తాను అనమాట. అండ్ ఈ శారీస్ మొత్తం డైలీ వేర్కి. అండ్ మీ అందరికీ తెలుసు కదా మమ్మీ ట్రావెల్ చేస్తున్నారని చెప్పి, సో తను కొంచెం శారీస్ అవి తీసుకున్నారనమాట ఇక్కడ. నాకైతే ఫ్యాబ్రిక్ కానీ ఎవ్రీథింగ్ మస్తు నచ్చింది. నేను కింద తీసుకున్నాను కొంచెం సమ్మర్కి రిలేటెడ్ ఫ్యాబ్రిక్స్ అవన్నీ. శారీస్ అయితే మా మమ్మీ చాలానే తీసుకున్నారు. మీరు లాస్ట్ వరకు చూడండి, నేను లాస్ట్లో చూపిస్తాను ఏమేమి శారీస్ పర్చేస్ చేశాను ఏంటి అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఈ శారీ చూసారా ఎంత బాగుంది కదా. అండ్ యూ కాంట్ ఎక్స్పెక్ట్, అంటే అసలు గెస్ కూడా చేయలేరు దాని కాస్ట్ ఎంత ఉంది అని చెప్పేసి. 600 అంటే నమ్ముతారా, అంత తక్కువ కాస్ట్ అనమాట. అండ్ ఈవెన్ దీని కాస్ట్ చూస్తున్నారు కదా 1100, 1150 అలా ఉన్నాయి. సో మీరు ఎవరైనా ఇంకా ఇక్కడ కలెక్షన్ చెక్అవుట్ చేయకుండా ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి. వీడియో కంప్లీట్గా చూడండి, మీకు నచ్చినవి ఏమైనా కనిపిస్తే, మీకు కావాల్సి వస్తే వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. కాల్ చేసి కూడా ఆర్డర్ చేయొచ్చు, వాళ్ళు డెలివర్ కూడా చేస్తారు. సో అదనమాట. అండ్ ఇవి వచ్చేసి కొంచెం బనారస్ ప్రింట్లో ఉన్నాయి ఫ్యాబ్రిక్స్, శారీస్ ఇవన్నీ కంప్లీట్గా. సో యా, డిఫరెంట్ ప్రింట్స్లో ఎంత బాగున్నాయి కదా, అసలుకి చూస్తుంటేనే మస్త్ అనిపిస్తుంది. నాకు కొంపెల్లి బ్రాంచ్లో ఇన్ని శారీస్ కనిపించలేదు, అక్కడ కూడా శారీస్ ఉంటాయి బట్ ఇంత వైడ్ వెరైటీస్ అయితే కనిపించలేదు. మేబీ మేము వచ్చిన టైం అలా ఉందనుకుంటా, అప్పుడే ఎక్కువ కలెక్షన్ ఉండటము అలా జరిగినట్టు అనిపించింది. సో అదనమాట సంగతి. అండ్ మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము, చాలా రష్ ఉన్నారు. మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే వీక్ డేస్లో ఆఫ్టర్నూన్ టైంలో విజిట్ చేయండి, సో దట్ వాళ్ళు ఫ్రీగా ఉంటారు, మీకు కూడా వాళ్ళు పేషెన్స్గా చూపిస్తారు. అండ్ ఇక్కడ శారీస్ ఉన్నాయి కదా, అవి వచ్చేసి కొంచెం ఇట్లా గోల్డ్ జరీతో ఉంటుంది అనమాట. అవి మనకి 2,500 అలా ఉంటాయి, దాని క్వాలిటీ కూడా అలానే ఉంటుంది. కాస్ట్ ఎక్కువ ఉంది అని అనుకునే పనే లేదు, ఎందుకంటే అవి ఎంత క్వాలిటీగా ఉంటే అంత కాస్ట్ అనమాట, అలా అనిపించింది నాకైతే. సో అలా కొంచెం సేపు ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసేసాము, చాలా శారీస్. అండ్ ఈ కలర్ చూసారా, సీ గ్రీన్, ఎంత బాగుంది కదా చూడటానికి. నాకు తెలీదు కెమెరా లెన్స్ ఎంత క్యాప్చర్ చేసిందో, బట్ రియల్గా చూస్తే చాలా బాగా అనిపించింది. నేనైతే మమ్మీకి చెప్పాను ఈ శారీ తీసుకోమని చెప్పి, బట్ ఎందుకో తను తీసుకోలేదు. సో మీరు లాస్ట్ వరకు చూడండి, నేను చెప్తాను ఏమేమి శారీస్ తీసుకున్నారు ఏంటి అని చెప్పేసి. సో ఇవి వచ్చేసి ఇక్కడ ఉన్న శారీస్ అనమాట. సో జస్ట్ అలా ఒక గ్లిమ్స్, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా ఏమేమి శారీస్ ఉన్నాయి ఇక్కడ అని చెప్పేసి. ఇక్కడైతే లేని వెరైటీ లేదనిపించింది నాకైతే. ఎవ్రీ ఫ్యాబ్రిక్ లైక్ ఎవ్రీ వెరైటీ మనం ఏది అడిగితే అది చూపించేస్తున్నారు, అంత హ్యూజ్ కలెక్షన్, చాలా పెద్ద షాప్ అనిపించింది ఈ బ్రాండ్స్ అయితే కంపేర్ టు అదర్ నర్సింగ్ షాప్స్. సో నేనైతే డిసైడ్ అయిపోయా, అసలు నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఫ్యాబ్రిక్ షాపింగ్కి రావాలి అంటే పక్కా ఏస్టో నగర్ ఫ్యాబ్రిక్ నర్సింగ్ స్టోర్కే రావాలి అని చెప్పేసి. సో అక్కడితో శారీస్ది కొంచెం బాస్ ఇచ్చేసి డ్రెస్సెస్ చూసేద్దాం కొంచెం సేపు. ఇవి నేను ఇందాక చెప్పా కదా డిజైనర్ వేర్ రెడీమేడ్ డ్రెస్సెస్ ఉన్నాయి అని చెప్పేసి. సీరియస్లీ అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. దీస్ డేస్ ఆలియా కట్ చాలా ఫేమస్ అవుతుంది కదా, ఈవెన్ ఆలియా కట్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ
నేను చూసిన పీసెస్లో స్పెషాలిటీ ఏంటంటే రిపీటెడ్ పీసెస్ అస్సలు లేవు. అదొకటి నాకు చాలా బాగా అనిపించింది. మీకు ఇలా అనిపిస్తుందా? మనం వేసుకున్న డ్రెస్ ఇంకెవరైనా వేసుకుంటే చిరాగ్గా? సో నాకైతే పక్కా అలా అనిపిస్తుంది. నేను వేసుకున్న డ్రెస్ ఎవరు వేసుకోకూడదు అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఎక్కువ ఇలాంటి డిజైనర్ పీసెసే ప్రిఫర్ చేస్తాను. ఇవైతే ఒక 2-3 వస్తాయి అంతే కదా. అండ్ ఇక్కడ వైట్ లెహంగా అనమాట. ఇది ఎంత బాగుంది కదా, అసలుకి చూస్తుంటే తీసుకోబుద్ది అనిపించింది. బట్ ఇప్పుడైతే ప్రెజెంట్ మనకి ఏం అకేషన్స్ లేవు తీసుకునేదానికి, సో అందుకే తీసుకోలేదు. జస్ట్ అలా చూశాను. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ మెరూన్ కలర్ డ్రెస్, నేను రీసెంట్గా మా యానివర్సరీ రోజు ఇట్లాంటి డ్రెస్ వేసుకున్నాను, మీరు చూసుంటే. సో అది చూడగానే అదే గుర్తొచ్చింది. బట్ అది వచ్చేసి ఆలియా కట్ అనమాట. ఇది నార్మల్గా ఉంది, సేమ్ అలానే ఫ్రిల్స్ వచ్చాయి ఇక్కడ. సో మీరు ఎవరన్నా ఇలాంటి రెడీమేడ్ డ్రెస్సెస్ గురించి చూస్తున్నాను అంటే పక్కా ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయండి. చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే. మీకు మంచి వైడ్ వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ కూడా దొరుకుతాయి. అండ్ వీళ్ళంతా చాలా పేషెన్స్గా కూడా చూపిస్తారు. వచ్చారు అంటే ఇక్కడికి పక్కా ఒక మీకు 5 to 6 hours అయితే ఫటాక్ అనమాట. ఎందుకంటే అన్ని ఫ్లోర్స్ ఎక్స్ప్లోర్ చేయాలి కదా. మొత్తం 4 floors ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఫ్యాబ్రిక్స్ అన్నీ ఉంటాయి, సెకండ్ ఫ్లోర్లో శారీస్, థర్డ్ ఫ్లోర్లో ఇలా డ్రెస్సెస్ అన్నీ ఉంటాయి, ఫోర్త్ ఫ్లోర్లో మనకి హోమ్కి రిలేటెడ్ థింగ్స్ అన్నీ ఉంటాయి, బెడ్షీట్స్ అండ్ కార్టన్స్ అవన్నీ ఉంటాయన్నమాట. నేనైతే ఆ ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేయలేదు. మీకు అది కూడా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు పక్కా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను మీకు. అండ్ ఈ బ్లూ కలర్ డ్రెస్ కూడా భలే ఉంది కదా చూడటానికి, ఎంత వెరైటీగా. ఇలాంటివి నేను ఎక్కువ స్టిచ్ చేయించడానికి ఇష్టపడతాను. బట్ ఇక్కడైతే మంచిగా రెడీమేడ్లోనే దొరికేస్తున్నాయి కదా, ఇంకా మళ్ళీ స్టిచ్ చేయించే అంత హ్యాస్టల్ ఎందుకు చెప్పండి. చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. నేనైతే ఫస్ట్ టైం ఇట్లాంటి డిజైనర్ పీసెస్ ఇంత కలెక్షన్ చూడటము. అండ్ ఇవి వచ్చేసి డైలీ వేర్ టాప్స్ అనమాట, మనం రెగ్యులర్గా వేసుకుంటాం కదా. ఇందాక మనం చూసిన ఈ డిజైనర్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటి కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా అనిపించింది. అండర్ 8,000, 7,000 అలానే ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ ఉన్నాయి, అందుకే నేను ప్రైజెస్ మెన్షన్ చేయలేకపోతున్నాను. మీకు ఏదైనా స్పెసిఫిక్గా కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, పక్కా చెప్తాను. అండ్ అదనమాట సంగతి. ఇక్కడైతే ఇంతటితో అలా ఫినిష్ అయిపోయింది. ఈ డ్రెస్సెస్ అన్నీ చూస్తుంటే అన్నీ తీసుకోబుద్ది అవుతుంది, బట్ అయితే ఏం తీసుకోలేదు ప్రస్తుతానికి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పక్కా పర్చేస్ చేస్తాను. అండ్ నేను చెప్పినట్టు సమ్మర్ అప్రోప్రియేట్ కలెక్షన్ అయితే చాలా ఉందండి. లైక్ మొత్తం ఇట్లా కాటన్ టాప్స్ కానీ, ఈవెన్ కిందికి వెళ్ళినప్పుడు కాటన్ ఫ్యాబ్రిక్స్ కానీ అన్నీ మస్తు ఉన్నాయి. సో సమ్మర్ వెళ్ళిపోకముందే వచ్చేసేయండి. అట్ ప్రెజెంట్ అయితే రెయిన్స్ వస్తున్నాయి, బట్ నాకు తెలిసి పక్కా నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ అసలు సమ్మర్ స్టార్ట్ అవుతుంది. సో వెంటనే సమ్మర్ కలెక్షన్ అయితే షాప్ చేసేయండి. అండ్ ఈ లెహెంగా ఇదైతే నాకు ఎంత నచ్చిందో, నా ఐస్ మొత్తం దీని మీదనే ఉన్నాయి. సో మా మమ్మీని అడిగాను కూడా తీసుకుంటానని చెప్పి. మా మమ్మీ వచ్చేసి మ్యారేజ్కి తీసుకుంది ఇంకా ఉంది, మళ్ళీ ఇదెందుకు అన్నట్టుగా చెప్తున్నాయి అనమాట. మనం వేసుకోము కదా ఎక్కువ లెహెంగాస్, అంటే ఎక్కువ యూజ్ చేయము, బట్ ఎందుకో ఒక్కసారి యూజ్ చేసినా తీసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది కదా. సో అదనమాట సంగతి. సో దాని తర్వాత ఇక్కడ మా మమ్మీ మ్యాక్సీస్ చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ కొన్ని మ్యాక్సీస్ అవి పర్చేస్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ పక్కనే మనకి లెగ్గిన్స్ అండ్ ఇలా పటియాలా ప్యాంట్ వచ్చి చున్నీ వచ్చేవి కదా మనం స్కూల్లో కాలేజ్లో ఉన్నప్పుడు, అలాంటివి కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. మీకు ఎవరికన్నా ఇలాంటి కలెక్షన్స్ నచ్చితే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి స్పెషల్లీ కొన్ని ట్రౌజర్స్ అయితే ఉన్నాయి. అవి చాలా చాలా బాగున్నాయి అన్నమాట, అంటే డిఫరెంట్ ప్రింట్స్ తోటి. అండ్ ఇప్పుడు మీరు చూసేవి మొత్తం నేను చెప్తున్నా కదా ట్రౌజర్స్ లాంటివి అని చెప్పేసి, చాలా బాగున్నాయి డిఫరెంట్ ప్రింట్స్లో, అంటే చెక్స్ వచ్చి అలా అనమాట. నాకైతే కొంచెం సైజ్ ఇష్యూ వచ్చేస్తుంది, సో నేను ఎక్కువ అలాంటి ట్రౌజర్స్ అయితే పర్చేస్ చెయ్యను. సో మీకు ఎవరికన్నా అలాంటివి కావాలి ఇష్టము అని అంటే పక్కా మీరు ట్రై చేయండి పర్చేస్ చేయడానికి, చాలా బాగుంటాయి డిఫరెంట్ ప్రింట్స్లో. అంటే అవి అయితే మనకి బయటకి అండ్ మనం నార్మల్గా ఇంట్లో వేసుకోవడానికి రెండింటికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ అక్కడైతే అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ శారీస్ సెక్షన్కి వచ్చేసాము. ఇందాక కొన్ని శారీస్ చూసేసి పైకి వెళ్ళాము కదా, సో అవి ఏది తీసుకుంటున్నాము అని చెప్పేసి ఇప్పుడు వచ్చి మనం చెప్తే వాళ్ళు అది కిందికి పంపిస్తారనమాట. సో అందుకే మళ్ళీ
మళ్ళీ మా మమ్మీ కొన్ని తీసి పక్కన పెట్టుకుంది, వాటిలో ఏవేవి తీసుకోవాలి అని చెప్పేసి మళ్ళీ చూస్తూ ఉంది తీక్షణంగా ఒక్కొక్క పోగు పట్టుకొని. సో ఇవన్నమాట. ఎందుకు ఆ మ్యానిక్విన్స్ని మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నానంటే నాకు దానికి ఉన్న శారీ మస్తు నచ్చింది, పైతని వర్క్తో వచ్చింది కదా. అండ్ ఇక్కడ ఈ మోడల్ వేసుకున్న ఎల్లో కలర్ లెహెంగా సేమ్ ఎగ్జాక్ట్గా నా దగ్గర ఉంది తెలుసా. సో అదే చూస్తూ ఉన్నాను. అండ్ ఫస్ట్ మనం మళ్ళీ ఫ్యాబ్రిక్స్ ఉన్న సెక్షన్కి వచ్చేసాము. ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ అన్నీ ఉంటాయి కదా, ఫ్యాబ్రిక్స్ అవన్నీ. కింద కూడా మనం కొన్ని ఫ్యాబ్రిక్స్ చూసి పెట్టుకొని వెళ్ళామన్నమాట. కొన్ని కాటన్ ఫ్యాబ్రిక్స్ అండ్ కొన్ని సాటిన్ ఫ్యాబ్రిక్స్ అండ్ కొన్ని డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అవన్నీ చూసి పెట్టుకొని వెళ్ళాము. సో వాటిలో ఏమేమి తీసుకోవాలి అన్నది మళ్ళీ ఒకసారి లుక్ వేసి మళ్ళీ ఒకసారి అన్నీ చూసేసి ఇంకేమైనా కొత్తవి కనిపిస్తాయా అన్నవి మళ్ళీ చూసుకొని తర్వాత తీసేసుకుంటాము. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ చెక్ అంటారు కదా, సంథింగ్ లైక్ దట్ అనమాట. సో ఇక్కడ మ్యానిక్విన్కి వేసుకున్న చున్నీ భలే ఉంది అసలుకి. అట్లాంటిది సేమ్ నా దగ్గర ఉంది, బట్ దాన్ని దేంతో పేర్ చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. మీకు ఏమైనా ఐడియాస్ వస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నాకైతే అనిపిస్తుంది ఏదైనా ప్లెయిన్ క్రాప్ టాప్ లెహంగా అలాంటి వాటి మీద పేర్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి. బట్ అకేషన్ ఇంకా రాలేదు, సో అకేషన్ కోసం వెయిట్ చేస్తూ స్టిచ్ చేయించేసుకుంటాను. స్టిచ్ చేయించుకున్నప్పుడు నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి, మీకు అన్ని అప్డేట్స్ వచ్చేస్తూ ఉంటాయి. అండ్ మంచి మంచి ఫ్యాబ్రిక్స్ అండ్ మంచి మంచి డ్రెస్సెస్ ఎలా స్టిచ్ చేయించాను ఏంటి అన్నది నేను చెప్తాను. అండ్ ఇప్పటిదాకా నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ వీడియో కంప్లీట్గా చూడండి, అప్పుడే ఛానల్కి రీచ్ ఉంటుంది అండ్ వీడియో ఇంకా చాలామందికి రికమెండ్ అవుతుంది. సో దట్ అంటే ఛానల్కి మంచి రీచ్ ఉంటే నాకు ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. అండ్ నేను ఇంకా చాలా చాలా ప్లేసెస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ మీ ముందుకి మంచి మంచి కంటెంట్ తేయడానికి ట్రై చేస్తాను. సో అదనమాట సంగతి. సో మీరందరూ వీడియో చూసేసారు కదా, నార్సింగ్ వీడియో కంప్లీట్గా. సో నేను ఇక్కడ చూపిస్తాను ఏమేమి పర్చేస్ చేశాను నార్సింగ్లో అని చెప్పేసి. సో చూసేయండి. ఫస్ట్లీ ఈ శారీ ఒకటి పర్చేస్ చేశారు మా మదర్. బ్లూ కలర్ బార్డర్ వచ్చింది అండ్ ఎల్లో కలర్. ఇది వచ్చేసి చినాన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఎంత స్మూత్గా ఉందంటే అంత బాగుంది. దీని కాస్ట్ వచ్చేసి యూ డోంట్ బిలీవ్ 645 అనమాట కాస్ట్. శారీ అయితే సూపర్, నాకైతే మస్తు మస్తు నచ్చేసింది. ఫ్యాబ్రిక్ అయితే టచ్ చేస్తేనే తెలుస్తుంది అసలు ఎంత బాగుంది అనేసి. ఇంకొకటి ఇది హిందీలో ప్రింట్ వచ్చిందనమాట. ఇది కూడా చాలా చాలా బాగుంది. కాటన్ ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసి మీటర్ 1 సెకండ్ మొత్తం నాకు 3 మీటర్స్ వచ్చేసి 350 పడింది అనమాట. చాలా బాగుంది అసలు. అయితే సమ్మర్కి వెరీ యాప్ట్. దీనికి చాలా టైప్స్లో కుట్టించుకోవచ్చు. లైక్ మనం నార్మల్గా ఫ్రాక్ లాగా అంబ్రెల్లా కట్లో అలా కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఎస్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది మ్యాక్సీ అనమాట. మా మదర్ తీసుకున్నారు. నాకైతే ఎక్కువ మ్యాక్సీస్ వేసే అలవాట్లేదు. సో యా, ఇది వచ్చేసి స్పన్ ఇంకా కాటన్ మిక్స్ అనమాట. క్వాలిటీ చాలా బాగుంటుంది నార్సింగ్లో. సో అందుకే ఎప్పుడు వెళ్ళినా పక్కా అక్కడే తీసుకుంటారు. అండ్ ఇలా సాటిన్ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాము. ఎందుకో అయితే నాకు ఐడియా లేదు. ఇది మా మమ్మీతో పాటు వెళ్తాయన్నమాట జర్మనీకి. సో వాళ్ళు తీసుకోమన్నారు, తీసేసుకున్నాం. ఇలా అన్నమాట. ఎస్, వీడియో అయితే కంప్లీట్గా అదనమాట. హోప్ యూ ఆల్ ఎంజాయ్ ది వీడియో. ఈసారి లైక్ కొంచెం బాగా అనిపించుండాలి, బికాజ్ కొత్తగా కదా మనం ఫస్ట్ టైం వెళ్తున్నాము. ఏస్ట్రావ్ నగర్ నార్సింగ్కి వెళ్ళాము అండ్ చూపించడానికి ట్రై చేశాను ఎవ్రీథింగ్. ఎక్కువ పర్చేస్ చేయలేదు బికాజ్ ఆల్మోస్ట్ నేను మంత్లీ ఒక 2 times అలా వెళ్తూ ఉంటాను. సో ఎవ్రీ టైం పర్చేస్ చేసినా ఇంకా చాలా స్టిచ్ చేయించినట్టు ఉన్నాయి, అందుకే ఎక్కువ తీసుకోలేదు. యాక్చువల్లీ ఇంకొక శారీ కూడా మా మదర్ తీసుకున్నారు.
అది ఆల్రెడీ ప్యాకింగ్ అయిపోయింది, అందుకే చూపించలేకపోయా. ఎస్, దట్ ఈస్ అ థింగ్. అండ్ ఇప్పటిదాకా మన వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది పక్కా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వి విల్ డూ ఇట్ ఫర్ షూర్. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.